కరోనా తర్వాత ఏదైతే మనకి వ్యాక్సిన్ ప్రతి ఒక్కళ్ళు వేసుకోవడం జరిగింది. సో, వ్యాక్సిన్ వల్ల ఏంటి అంటే చాలా వరకు హ్యూమన్ బాడీలో ఇమ్యూన్ పవర్ అనేది తగ్గిపోయింది అని అంటూ ఒక చర్చ కూడా జరిగింది. సో, ఇప్పుడు ఏదైతే డ్యామేజ్ అయింది ఇమ్యూన్ పవర్ దీనివల్ల ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందా? లైక్ డేంజర్స్ అనుకోవచ్చా? ఇది చాలా చక్కటి ప్రశ్న మేడం మీరు అడిగింది. యెస్. కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల గానీ, కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల గానీ కొన్ని మార్పులు శరీరంలో వచ్చాయన్న మాట కోటాను కోట్ల ప్రజల్లో చూసిన తర్వాత మనకు అనుమానం వ్యక్తమవుతుంది. ఎలాంటి మార్పులండి? 3 పదాలు మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. పబ్లిక్ ఇది అవసరం లేకపోవచ్చు, బట్ తెలుసుకున్న వాళ్ళకి ఉంటుంది. హైపోసైటోకినిమియా అంటారు. అంటే సైటోకిన్ అనే ఇన్ఫ్లమేటరీ మార్కర్ విపరీతంగా పెట్టరేగింది శరీరంలో. నెక్స్ట్ మాస్ సెల్ యాక్టివేషన్. ఏ కణాలైతే ఇన్ఫ్లమేషన్ పుట్టిస్తాయో అవి పెరిగిపోయినాయి. నెక్స్ట్ గట్ డిస్బయోసిస్ అంటే పొట్ట సర్వనాశనం అయింది. మళ్ళీ చెప్తున్నాను, మాస్ సెల్ యాక్టివేషన్, గట్ డిస్బయోసిస్ అండ్ హైపోసైటోకినిమియా. మీరు అడిగిన దానికి సమాధానం కరెక్ట్గా అడిగారు. ఈ 3 కారణాలు కరోనా వ్యాక్సిన్ తర్వాత కానీ, కరోనా ఇన్ఫెక్షన్ తర్వాత కానీ చాలా అధికమైన పేషెంట్స్లో యాజ్ అన్ ఎలర్జిస్ట్ అండ్ ఇమ్యునాలజిస్ట్ నేను చూస్తున్నాను. ఇదే కారణంగా నా వ్యక్తిగతంగా నేను చూసిన కేసెస్ చెప్తున్నాను. అప్రమత్తంగా ఉండండి. ఎందుకండి చెప్తున్నాను? ఈ 3 కారణాలు ఎందుకు చెప్తున్నాను? ఒక ఇనుప రేకు ఉంటుంది, దాని మీద నిప్పురవ్వ పడితే ఏం కాదు. ఒక గుడ్డ ఉంటుంది, కిరోసిన్లో ముంచి పెట్టాం, దాని మీద నిప్పురవ్వ పడితే ఏమవుతుంది? బగ్గుమంటుంది. ఈరోజు వ్యాధి నిరోధక శక్తిలో విపరీతమైన మార్పులు రావడం మీరు చెప్పినట్టు, ఆ విపరీతమైన మార్పులు ఈ 3 కోణాల్లో రావడం, పొట్ట దెబ్బతినడం, ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే చిన్నవాడు కూడా పెను మార్పులు తెచ్చే అవకాశం ఉంటుందా అంటే అది మనం వేచి చూడాలి. ఇమ్యునాలజికలీ సాధ్యమే అని నేను భావిస్తున్నాను.